దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అటు తరువాత యేసు దేవాలయములు వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండినట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఈ భాగంలో గమనిస్తే యేసు ప్రభు అంటున్నాడు, ఇకను పాపము చేయవద్దు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లుగా. ఇంత కీడు కలిగేదానికి కారణం నువ్వు పాపం చేశావు. నువ్వు పాపం చేశావు కాబట్టి నీ శరీరం చుట్టూ ఉండేటువంటి కంచె తొలగిపోయింది. ప్రియమైనటువంటి వల్ల మన జీవితంలో దేవుని దగ్గర వారంగా ఉండాలి. ప్రభువా, ఒకవేళ నా శరీరంలో ఉండేటువంటి వ్యాధికి లేకపోతే బలహీనతకు కారణం ఏదైనా ఒక పాపమా, అలాగైతే క్షమించ ప్రభువా. అయితే చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలకు ఒక పెద్ద బలహీనత ఉంటుందండి. ఏంటి బలహీనత అంటే 24 గంటలు ఇదే ప్రార్థన చేస్తుంటారు. దేవా, ఏ పాపం ఉందో తొలగించు, ఏ పాపం ఉందో తొలగించు తండ్రి, ఏ పాపం చేసి జబ్బు వచ్చిందో దయచేసి అది తొలగించు. అది దేవుని చిత్తం కాదు. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, దట్స్ ఆల్. ఇక దాని తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచన చేయవలసిన పని లేదండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన యేసు ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కొంతమందికి అదొక భయంకరమైనటువంటి నేచర్. ఎప్పుడు ఈ ప్రార్థన చేయడమే, ప్రభువా నా పాపములు క్షమించు. అది దేవుని చిత్తం కాదండి. అంటే దేవుని యొక్క ప్రేమను చూడకుండా కేవలం నీ పాపములనే చూస్తుంటావు. దేవుని యొక్క క్షమాపణ గుణాన్ని చూడకుండా దేవుని పాపములనే చూస్తుంటావు. లేకపోతే నువ్వు చేసినటువంటి ఆ యొక్క అపవిత్ర కార్యములనే చూస్తుంటావు. అది దేవుని చిత్తం కాదు. ఒకసారి ప్రార్థన చేసి ఒప్పుకున్న తర్వాత కొంచెం మాట మారుస్తాను. ఒకసారి నిజంగా ప్రార్థన చేసి నిజంగా దుఃఖంతో పాపములను ఒప్పుకున్న తర్వాత ఇక సాతానుని ఎదిరించడం ప్రారంభించవచ్చు. ఒకవేళ తలుపు వచ్చిన ఆ దినము నీవు ఆ పాపం చేసావు కదా, ఆ దినం నువ్వు పొరపాటు చేసావు కదా, వెంటనే చెప్పాలి, సాతానా నా వెనుకకు పొమ్మని చెప్పాలి. రెండవదిగా, పాపము ద్వారా కలిగినటువంటి వ్యాధి అయితే యూ కెన్ రెబ్యూక్ ద డిసీజ్ అండి. ఆ యొక్క జబ్బును ఆజ్ఞాపించవచ్చు. ఓ జ్వరమా, లేకపోతే ఏదైనా ఒక వ్యాధి, విడిచిపోయి యేసు నామమున చెప్పగలగాలి. ఎందుకంటే ఎప్పుడు యేసు నామమున పాప క్షమాపణ కలిగిందో యేసుక్రీస్తుని బట్టి మనకు అధికారం కలుగుతుంది. అధికారాన్ని మనం గుర్తించాలి, ఆ అధికారాన్ని తెలుసుకోవాలి, ఆ అధికారాన్ని మనం వాడేటువంటి వారంగా ఉండాలి. అది దేవునికి ఇష్టం. మనం ప్రార్థన చేసిన తర్వాత ఆజ్ఞాపించగలగాలి ఆ జబ్బును. ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క సాతానును గద్దించగలగాలి. అది దేవుని చిత్తం. అది చెయ్యకుండా ఎప్పుడు నేనేమైనా పాపం చేశానా, నేనేమైనా తప్పు చేశానా, ఇది ఒక రకమైనటువంటి బలహీనత అండి. అది దేవుని చిత్తం కాదు. చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా. ఈ భాగంలో గమనిస్తే వారు ఆ యొక్క శిష్యులు మళ్ళీ మన మూల భాగంలోనికి వస్తుంటున్నాం. దరికి రాగానే అక్కడ యేసు ప్రభు రెడీగా భోజన పదార్థాలను పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు వీరికి ఒక సందేశం ఉంది. దేవుని యొక్క చిత్తము వెలపల, దేవుని యొక్క వాక్యము వెలపల మీకు కరువే, మీకు కొరతనే. అయితే దేవుని దగ్గరికి తిరిగి వస్తే, దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చినట్లయితే మీకు సమృద్ధి ఉంటుంది. మీ జీవితంలో ఏమి కావాలో అది మీకు ఉండడం ప్రారంభిస్తుంది. నేను ఒకసారి చెప్పాను, ఏదంటే ఎందుకు యేసు ప్రభు వీళ్ళకు చేపలే తీసుకొని వచ్చాడు ఆ యొక్క తిబెరియా సముద్ర తీరానికంటే కారణం ఏదంటే వీళ్ళు చేపలు పట్టేదానికి వెళ్ళినారు. ఈ శిష్యులకు ఏమి కావాలనో అదే ఆ ప్రేమ గల తండ్రికి ఇవ్వడం ఇష్టం. ప్రేమల వాళ్ళారా, దేవునికి ఒక పెద్ద కోరిక అండి. అనేక సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాదు, అనేక సందర్భాల్లో మనము ఏది కోరుతామో అది ఇవ్వడం దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు అన్ని సందర్భాలు అనటం లేదంటే కొన్ని సందర్భాల వివాహం విషయంలో కొన్ని వింత కోరికలు కోరడం ప్రారంభిస్తారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కోరికలు కోరడం ప్రారంభిస్తారు. అలాంటి సమయంలో దేవుడు దానికి జవాబు ఇవ్వడు. మరికొన్ని సందర్భాల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ ఒక దేశానికి వెళ్ళడమైనా, ఒక దూర ప్రయాణం చేయడమైనా, లేకపోతే ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి వారిగా ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుని చిత్తములోకి తిరిగి రావటం ప్రారంభిస్తారో వారు తప్పకుండా తెలుసుకోలేదంటే దేవుడు వారికి కృప ఇచ్చేటువంటి వాడై ఉంటున్నాడు. అయితే బైబిల్లో గమనిస్తే దేవునిలో నుంచి ఒక వ్యక్తి దూరం అయితే, ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ వ్యక్తికి కరువు అని మనం చెబుతుంటున్నాం కదా. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తారంటే దేవుని వెలపల సమృద్ధి చూపడం ప్రారంభిస్తారండి. దేవుని వెలపల, ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడో సాతాను ఎగ్జాక్ట్ గా ఇమిటేట్ చేయడం ప్రారంభిస్తాడు. యోనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బైబిల్లో గమనిస్తే నినవేకి వెళ్లకుండా తర్షీషుకు బయలుదేరినాడు. యోనా దేవుడు పలాని చోటికి వెళ్ళి వాక్యము చెప్పమంటే యోనా ఏం చేశాడు, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి ఇంకొక చోటికి వెళ్ళినాడు, తర్షీషుకు వెళ్ళినాడు. బైబిల్లో వ్రాయబడింది తుఫాను చెలరేగింది.
తుఫాను చెలరేగి యోనా ప్రయాణిస్తున్నటువంటి ఓడను ముక్కలు చేయడం ప్రారంభించింది. అంత భయంకరంగా తుఫాను చెలరేగింది. సాతాను అనుకున్నాడు, దేవా నీ చిత్తానికి దూరంగా వెళితే నువ్వు తుఫాను పుట్టిస్తావా? అలాగైతే నీ చిత్తములో ఉన్నప్పుడు కూడా నేను తుఫాను పుట్టిస్తా అనుకున్నాడు. ప్రభు యేసు గెరాసేనుల దేశానికి వెళుతా ఉంటే ఆ యొక్క 1000 దయ్యములు పట్టినటువంటి వ్యక్తిని విడిపించేదానికి ఆ యొక్క గలిలయ సముద్రంలో తుఫాను చెలరేగిందండి. ఎప్పుడు కూడా సాతాను ఎవరంటే ఇమిటేట్ చేసేటువంటి వాడు. వాడికుంటే నేచర్. ఎవరిని ఇమిటేట్ చేస్తాడు? దేవుణ్ణి ఇమిటేట్ చేస్తుంటాడు. దేవుణ్ణి అనుకరించేటువంటి వాడు ఉంటాడు.